లాస్ట్ వీడియోలో మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. ఏంటో కాన్సెప్ట్ అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో మనం 2 లాస్ చూసాము. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అది ఫస్ట్ లా. సెకండ్ లా, ఇన్సిడెంట్ రే నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే లైస్ ఆన్ సేమ్ ప్లేన్ అని అన్నాం. అసలు మనం ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్లో మనం డ్రా చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అనుకుని మనం డ్రా చేసాము. అంటే అలాగా అక్కడ మనం ఆ వీడియోలో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే అదే ఇక్కడ నేను కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ నేను 35 డిగ్రీస్ తీసుకుని ఫస్ట్లో ఎలాగో మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుందని అంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నేను ఏం చేశాను, డ్రా చేసాను. నేను ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే ఫస్ట్ లాని బేస్ చేసుకుని ఇది 35 ఉంటే ఇది కూడా 35 ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది కూడా 35 ఉంటుంది అని అనుకుని నేను డ్రా చేశాను. కానీ నిజంగా అది 35 ఉంటుందా అనేది మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాము. టెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లా అనేది సాటిస్ఫై అవుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫ్లోర్ మీద ఈ 2 టైల్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ మీట్ అయిన దగ్గర నేను ఏం చేస్తున్నానంటే అక్కడ పాయింట్ తీసుకున్నాను. అంటే ఇది ఆ పాయింట్ దగ్గర నుండి నేను ఏం చేశాను, దాన్ని ఆరిజిన్ పాయింట్ లేదా బేస్ పాయింట్, మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లోకి వచ్చేసరికి అదే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అని అనుకుని ఏం చేశానంటే అక్కడ నుంచి నేను ఒక 35 డిగ్రీస్ యాంగిల్ పెట్టి ఒక లైన్ డ్రా చేశాను. ఆ లైన్ని నేను ఇన్సిడెంట్ రే అన్న. ఎందుకు ఆ లైన్ డ్రా చేశాను అనేది మనం ఫర్దర్గా కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. దానికోసం నేను పొట్రాక్టర్ తీసుకున్నాను. 35 డిగ్రీస్ ఎలా పెట్టాలని డౌట్ వస్తే చూద్దాం. ఇది 90 డిగ్రీస్ కదా, 35 డిగ్రీస్ ఇటు పెట్టాలి. ఇటు పెట్టాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇలా వెనక్కి వెళ్దాం. 10, 20, 30 అండ్ ఇక్కడ ఒక 5 తీసుకుని 35. అంటే ఇటు సైడ్ నుండి కనుక మనం కౌంట్ చేస్తే 55 పెట్టాలి. ఇటు సైడ్ నుంచి చూసుకుంటే 60కి ఇంకా చెప్పాలి 60కి 50కి మధ్యలో మనం పెట్టాలి. అప్పుడు ఇటు సైడ్ నుంచి 35 అవుతుంది. ఇటు సైడ్ నుంచి 35 కాదు మనం పెట్టింది, ఇటు సైడ్ నుంచి 35 పెట్టాము. 35 డిగ్రీస్ పెట్టుకుని మనం డ్రా చేస్తాం. అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే 60కి 50కి మధ్యలో ఉన్న 5 ఉంటుంది కదా, ఆ 5 దగ్గర మనం మార్క్ చేసుకుని పెట్టిందనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. నిజంగా మనకి ఇన్సిడెంట్ రే 35 డిగ్రీస్ మనం తీసుకున్నప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా 35 డిగ్రీస్ వస్తుందా రావట్లేదన్న ఫస్ట్ లాని మనం టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాము. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాను, ఇన్సిడెంట్ రేని నేను చూడండి మనం తీసుకున్న లైట్ రే ఇన్సిడెంట్ రే మనం డ్రా చేసిన లైన్ ఉంది కదా, ఆ లైన్ త్రూ వెళ్ళేటట్టుగా నేను వేస్తున్నా. ఒకసారి చూడండి, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాము. చూడండి ఎక్కడైతే మిర్రర్ని స్ట్రైక్ అవుతుందో ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అని అంటున్నాం. మిర్రర్ని స్ట్రైక్ అవుతున్న పాయింట్. సో ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఎక్కడే స్ట్రైక్ అవుతుంది, స్ట్రైక్ అయిన తర్వాత చూద్దామా లైట్ రే ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అవుతున్న నేను ఆ పాయింట్ దగ్గర అక్కడ నేను ఏం చేస్తున్నానంటే మార్క్ చేసుకుంటున్నా. ఇంకొంచెం ఫ్రంట్కి కూడా మార్క్ చేస్తాం. సో ఇక్కడ నేను మార్క్ చేశాను, ఇంకొంచెం ఫ్రంట్ కూడా మనం మార్క్ చేద్దాం ఇక్కడ అవుతున్న చోట. సో ఒకసారి మళ్ళీ మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి వద్దాము. సో ఆ లైట్ రే అలా ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన రే దగ్గర నేను ఏం చేశానంటే మార్క్ చేశాను. సో ఒకసారి మనం ఆ లైన్ని కూడా డ్రా చేసి మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. మనం 35 డిగ్రీస్ మనం పెట్టి డ్రా చేసి ఈ లైన్ నుంచే మనం ఏం చేసాము, ఒక లేజర్ లైట్, రెడ్ కలర్ లేజర్ లైట్ మనం ఇక్కడ వేసిన తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మనం పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, 2 పాయింట్స్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. పాయింట్స్ డ్రా చేసాం కదా, నేను ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఆ పాయింట్ మార్క్ చేసుకున్నప్పుడు నేను ఇక్కడ స్కేల్ పెట్టి డ్రా చేశాను పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి. చూడండి ఈ లైన్ కూడా 30 డిగ్రీస్ వచ్చింది. చూద్దాం 90 కదా, ఇది 10, 20, 30. చూడండి ఇక్కడ 35, ఈ 35 అండ్ ఇదొక 35. సో మనకు ఫస్ట్లో ఏం చెప్తుంది అనుకున్నాము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అన్నాం కదా. సో ఇది మనకి ఇక్కడ సాటిస్ఫై అయింది. సో ఒకసారి మరలా మనం ఏం చేద్దామంటే మిర్రర్ మళ్ళీ ప్లేస్ చేసి
మనకి నిజంగా ఈ లైన్ నుంచే మనకి రిఫ్లెక్టెడ్ రే వెళ్తుందా లేదా అనేది చూద్దాం. సో మనం డ్రా చేసిన లైట్ రే నుంచే అది వెళ్తాం చూస్తున్నాం మనం. చూడండి అక్కడ మనం రెడ్ లైట్ మనం డ్రా చేసాము. ఆ రెడ్ లైట్ నుంచి ఆ రెడ్ లైన్ నుంచే మనకి ఈ రెడ్ లైట్ అనేది వెళ్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ మనం ఏం చెప్తున్నాం, ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈ మూడు కూడా సేమ్ ప్లేన్ మీద ఉంటుందని చూసాం. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఒకే ప్లేన్ మీద ఉన్నాయా లేదా అనేది మనం టెస్ట్ చేద్దాం. ఒకసారి ఇన్సిడెంట్ రే మనం చూద్దాము. టార్చ్ లైట్ ఆన్ చేస్తున్నాను నేను. సో దీని నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇన్సిడెంట్ రే ఈ లైన్ నుంచి ఫాలో అప్ అవుతూ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర స్ట్రైక్ చేస్తుంది. స్ట్రైక్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీని రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు చూడండి మనకి ఇటు సైడ్ నుండి వెళ్తున్న ఇన్సిడెంట్ రే, ఇటు సైడ్ నుండి వస్తున్న రిఫ్లెక్టెడ్ రే ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఫ్లోర్ మీదే మనం క్యాచ్ చేయగలుగుతున్నాం. కానీ ఎక్కడ కూడా మనం వాల్ మీద మనం క్యాచ్ చేయలేకపోతున్నాం. చూడండి మనం ఫ్లోర్ మీదే క్యాచ్ చేస్తాం, ఎక్కడ వాల్ మీద కానీ లేదా సీలింగ్ మీద కానీ మనం క్యాచ్ చేయట్లేదు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చండి, సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఇక్కడ నార్మల్ని కూడా మనం ఫ్లోర్ మీద డ్రా చేసాం. ఇన్సిడెంట్ రే కూడా ఫ్లోర్ మీదే వెళ్తుంది, రిఫ్లెక్టెడ్ రే కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్లోర్ నుంచే వస్తుంది. కాబట్టి అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు మనకి ఫ్లోర్ మీద ఉన్నాయి. ఈ ఫ్లోర్ అనేది మనం ప్లేన్ అని అనుకుంటే ఈ మూడు కూడా సేమ్ ప్లేన్ మీద ఉన్నాయి.